ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా జవహర్ నగర్ గబ్బిలాలపేట పరిధిలోని పలు పోలింగ్ బూతులలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించే ఎమ్యునరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రజలకు ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త ఓటర్ ఐడి కోసం దరఖాస్తు సమర్పించడం, వివరాల్లో మార్పులు లేదా సవరణలు చేయించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని గబ్బిలాలపేట అంగన్వాడీ టీచర్ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆర్పి రాజ్యలక్ష్మి, బలగం టీవీ సీఈఓ చింతల విజయ్ కుమార్, స్టార్ న్యూస్ టీవీ9 రఘు, సీనియర్ జర్నలిస్ట్ నరసింహారెడ్డి, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ, బీజేపీ కార్మిక నగర్ ఉపాధ్యక్షులు మధ్యబోయిన రాజు, పాండు, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారము. ఈరోజు మరి గత మూడు రోజుల నుంచి బిఎల్ఓ గారు, మరి గవర్నమెంట్ టీచర్స్, మరి గవర్నమెంట్ సంబంధించిన ఈఆర్ఓలు, ఎస్ఆర్ఐ సంబంధించిన ఎన్యుమరేషన్స్, ఓటర్ ఐడి నామినేషన్ ప్రకారం ప్రక్రియ జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని మరి ప్రజలందరూ తెలియజేసుక మరి చాలా కష్టపడుతున్న టీచర్లకు, ఆశా వర్కర్లకు, మరి ఆర్ఐ సంబంధించిన, ఎస్ఆర్ఐకి సంబంధించిన అంగన్వాడీ టీచర్లకు, మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో మన ఇంటింటికి వచ్చి, ఆర్పీలు కూడా ఇంటింటికి వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మన ప్రజలందరూ సహకరించి మరి వికలాంగులు కానీ, మరి వృద్ధులు కానీ, మరి పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ ఐడి ఎమ్యునేషన్ ఫారంను నింపి వాళ్ళందరికీ సహకరించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.